శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు చేరుతుండడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,45,183 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 863.90 అడుగులుగా ఉంది. జలాశయంలో పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 118.6 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. పెద్ద ఎత్తున వరద వస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖరాచార్య అందించడానికి సిద్ధంగా. శేఖరాచార్య, చెప్పండి, ప్రస్తుతానికి ఎంత వరద ఇన్ఫ్లో ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకి? శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుందని చెప్పవచ్చు. ఎగువ ప్రాంతాలైనటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి కూడా 2,45,183 క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి కొనసాగుతా ఉంది. ఇప్పటికే అంటే ప్రతి నిత్యం కూడా 20 టీఎంసీలకు పైగా కూడా జలాశయానికి చేరుతుందని చెప్పవచ్చు. మొత్తం జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతము 863 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు కాగా ప్రస్తుతము 118 అంటే సుమారుగా 120 టీఎంసీలకు చేరిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికైతే స్పిల్వే గేట్లు అయితే ఎత్తలేదు, విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగించట్లేదు, కానీ నీటి నిల్వ అయితే చేరుతా ఉంది. జలాశయానికి భారీ ఎత్తున నీరు రావడంతో ఒకవైపు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మామనార్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవి పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైనప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఏవైతే వర్షాలు ఉన్నాయో ఆ వర్షాల నుంచి కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా కూడా, కృష్ణా బేసిన్ అంతా కూడా జలాశయాన్ని నిండుతూ ఉండడంతో రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవేళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండింటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే ఇప్పుడు వచ్చేటువంటి వరద జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజర్వాయర్లన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంటుండే. నింపుకొని ఉంటే సమృద్ధిగా సాగునీరు పంట పొలాలకు అందుతూ ఉంటుండే అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గాను ఈ కృష్ణా బేసిన్ అంతా కూడా నిండు కుందను తలపిస్తూ జలాశయాలన్నీ కూడా ముందుకు సాగుతూ కృష్ణా జలాశయం నిండుతా ఉందని చెప్పవచ్చు. అతి త్వరలోనే ఇదే విధంగా కొనసాగితే మరొక 4-5 రోజుల్లో, అంటే ఒక వారం రోజుల్లోపు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని ఒడిసి పట్టుకునే అవకాశం కూడా ఇప్పుడు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ఉంటుంది. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రిజర్వాయర్లన్నీ కూడా నింపితే, అంటే ఇక్కడ వెల్లూరు కావచ్చు, జొన్నలబోగడ కావచ్చు, గుడిపల్లి ఇవన్నీ కూడా నింపితే కొంత రైతులకు కాలువల ద్వారా నీరు అందించే అవకాశం ఉంటుంది. బోర్ల సహాయంతో తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో సాగు చేసుకునే అవకాశం ఉంది. కాస్త లేట్, అంటే ఒక నెల పైగా లేటుగా ఈ వరద జలాలు వస్తా ఉన్నాయి. కొంత ముందు వచ్చింటే కొంత పంటలకు ఇంకా సమృద్ధిగా పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఆలస్యంగా వచ్చినా ఒకవేళ తాగునీటికి ఇబ్బంది వస్తుందా అన్న తరుణంలో ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి ఈ వర్షాలకు కృష్ణా జలాలన్నీ కూడా వస్తుండడంతో రైతులతో పాటు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచార్య.